హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, బొమ్మలగూడు టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో, శివం హిల్స్లో 177 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్, అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ఇదే విధంగా అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 177 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30x53 అండి. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మనం గ్రౌండ్ చూసుకున్నట్లయితే 4 కార్స్ పార్కింగ్ చేసుకుని వెరీ స్పేసెస్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే వెరీ స్పేసియస్ 3 BHK ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారండి. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి, అలాగే మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ముందు చూసుకున్నట్లయితే మనకు ప్లాంటేషన్ కోసం ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ర్యాంప్ చూసుకున్నట్లయితే రోడ్కి మంచి హైట్లో ఇచ్చారండి. అలాగే మనకు బోర్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ బోర్ కూడా ఉంది. అలాగే మనకు సంప కూడా ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మన గేట్ దిమ్మలు కూడా మనకు మంచి గ్రానైట్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఒక 3-4 కార్స్ అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో మనకు మంచిగా బోర్ ఉంది, అలాగే సంపు ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అన్ని మంచి లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్గా వచ్చింది మనకు పార్కింగ్ ఏరియా అయితే. ఒక ఈజీగా మనకు 3-4 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు పార్కింగ్ ఏరియాలో మనకు స్టెప్స్ కింద బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ వస్తుంది. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. మనకు హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కూడా హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టెప్స్ అయితే చాలా స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి గ్రానైట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మనకు స్టీల్ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు లిఫ్ట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది హౌస్కి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఇండియన్ టేక్తో చేసిన డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేశారండి. మనకు హార్డ్వేర్స్ కూడా చాలా క్వాలిటీ హార్డ్వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం లోపల వెళ్ళి హౌస్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హాల్లో. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% వాస్తు ప్రకారం కట్టారు హౌస్ అయితే. అలాగే ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు చుట్టూ కూడా మనకు డిజైన్ సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే హాల్లో చూసుకున్నట్లయితే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. విండోస్ వచ్చి మనకు UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ విండోస్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు చుట్టూ కూడా మనకు చూసుకున్నట్లయితే గ్రానైట్ బార్డర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా వచ్చింది. డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాష్ బేసిన్కి పాయింట్ ఇచ్చారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారండి. పూజకి మనకు సెల్స్ ప్రొవైడ్ చేశారండి. మనకు 2 సెల్స్ అయితే పూజ కోసం మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఒక 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకు స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి. అలాగే మంచి సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి టైల్స్ ఇచ్చారండి. సర్వ్ చేసుకోవడానికి మనకు ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. మనకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే పక్కనే ఉంటాయండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మీరు చూడొచ్చు ఒక కింగ్ సైడ్ బెడ్ అయితే ఈజీగా సెట్ అవుతుందండి. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి మనకు ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇందులో వచ్చేసి మనకు డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ లైట్స్ తోటి. అలాగే సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. గ్రౌండ్ వచ్చేసి మన కార్ పార్కింగ్ విత్ 2 BHK అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో
3 బిహెచ్కే చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు ముందు చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు కారిడార్ అండి. కారిడార్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. మంచి గ్రానైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కారిడార్‌లో మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే మన చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ మధ్యలో ఈ హౌస్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ లుక్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ప్యూర్ ఇండియన్ టేక్‌తో చేసిన డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి క్వాలిటీ మెన్షన్ చేస్తున్నారు. అలాగే మంచి గ్లాస్ వర్క్ వస్తుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. వెరీ స్పేసెస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారండి. హాల్‌లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే వెంటిలేషన్‌కి 2 విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి హాల్‌లో. మంచి వెంటిలేషన్ ఉంటుంది. మనకు విండోస్ కూడా మనకు యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్వాలిటీ మెన్షన్ చేస్తున్నారండి. మన చుట్టూ కూడా మంచి గ్రానైట్ బార్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు హాల్‌లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చింది. ఇక్కడ మనకు వుడ్ వర్క్ చేసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మంచి సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్‌గా వచ్చిందండి. మీరు చూడొచ్చు చాలా బాగుంది. చాలా స్పేసెస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్‌కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్‌గా వచ్చిందండి. అలాగే ఇది వచ్చేసి మనకు పూజ గది ప్రొవైడ్ చేస్తున్నారు. పూజ గది కూడా చాలా స్పేసెస్‌గా ప్రొవైడ్ చేశారండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చి మనకు గ్రానైట్ బార్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి మొత్తం కూడా. అలాగే ఇది వచ్చి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చిందండి. మీరు చూడొచ్చు. ఓ 3, 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చండి. అలాగే కిచెన్ ప్లాట్‌ఫామ్ కూడా మనకు చాలా స్పేసెస్‌గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు వెంటిలేషన్‌కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. డైనింగ్ ఏరియా నుంచి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. మీరు చూడొచ్చు మంచి గ్రానైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అది చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మన బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా బాగుందండి. మనకు కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. అలాగే మనకు చుట్టూ కూడా ప్లేస్ ఉంటుందండి. చాలా స్పేసెస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వెంటిలేషన్‌కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్‌లో మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చిందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చింది. ఇందులో కూడా కింగ్ సైడ్ బెడ్ అయితే ఈజీగా సెట్ అవుతుందండి. అలాగే వెంటిలేషన్‌కి విండోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకు బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా వచ్చింది. చూడొచ్చు చాలా బాగుందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్‌గా వచ్చింది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా వెంటిలేషన్‌కి విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్‌గా ప్రొవైడ్ చేశారండి. 177 స్క్వేర్ యార్డ్స్‌లో G+1 హౌస్ అయితే గ్రౌండ్ వచ్చేసి మనకు 2 బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారండి. వెరీ స్పేసియస్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో వెరీ స్పేసియస్ 3 బిహెచ్కే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేసెస్‌గా వచ్చినాయి. చాలా బాగున్నాయండి. మంచి క్వాలిటీతో అలాగే 100% వాస్తు ప్రకారం కట్టారండి. హౌస్ అయితే చాలా బాగుంది. చాలా స్పేసెస్‌గా వచ్చింది. రెంట్ పర్పస్‌లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మనం పైకెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్‌కి ఎగ్జాక్ట్‌లీ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకు చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ మధ్యలో ఈ హౌస్ ఉంటుంది. మంచి నైబర్స్ ఉన్నారండి. మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. అలాగే మనకు కొత్తగా కూడా కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి. మంచి లొకేషన్‌లో ఉంది. అలాగే మనకు హయత్ నగర్ బస్ స్టాప్‌కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. వెరీ ఫేమస్ బొమ్మలగూడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. అలాగే నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే శాంతినికేతన్ స్కూల్ అయితే పక్కనే ఉంటుందండి. శాంతినికేతన్ స్కూల్ ఉంటుంది. అలాగే బచ్పన్ స్కూల్ ఉంటుంది. శ్రీ రామానుజం స్కూల్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. ఎందుకంటే మనకు హయత్ నగర్ బస్ స్టాప్‌కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మనకు హైవే కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అలాగే
మనకు కాలేజెస్ స్కూల్స్ కూడా వెరీ నియర్ బై ఉంటాయి. ఎటు వెళ్ళాలనుకున్నా మనం ఈజీగా వెళ్ళవచ్చు అండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఎటు వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళవచ్చు అండి. అలాగే ఈ హౌస్ లేక మనకి ఇంకో హౌస్ కూడా ఉందండి పక్కనే. మనకు 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,90,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి 80% బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో మీ ఇంత అద్భుతంగా మీ బడ్జెట్లో మేము ప్రమోషన్ చేస్తామండి. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే హయత్ నగర్ లొకేషన్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందు మళ్ళీ వస్తాను. బాయ్.